హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాము. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. సో అడ్వాంటేజెస్లో మనకి ఎనర్జీ డెన్సిటీ అండ్ నో గ్రీన్ హౌస్ గ్యాసెస్, లో ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్, చీప్ source of electricity, reliability, and creates job, require less space. సో వీటన్నిటి గురించి అయితే మనం డీటెయిల్గా అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎనర్జీ డెన్సిటీ. ఈ ఎనర్జీ డెన్సిటీలో మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ విచ్ మేక్స్ ఇట్ ఎకనామికల్. సో ఇందులో ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ లెస్ ఫ్యూయల్తో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అదొక వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఇన్ ది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నో గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఇందులో ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది రిలీజ్ చేయదు. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డస్ నాట్ ప్రొడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలీజింగ్ హార్మ్లెస్ వాటర్ వేపర్. సో ఇది ఎలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయదు అనమాట. అంటే లైక్ హార్మ్లెస్ వాటర్ వేపర్ని మాత్రమే ఇది రిలీజ్ చేస్తుంది. అది హార్మ్లెస్ అని. సో హార్మ్లెస్. సో ఆ ఒక్క వాటర్ వేపర్ మాత్రమే ఇది ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లో ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్. సో లో ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్లో మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హ్యావ్ ఏ లో ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ కంపారబుల్ టు ది విండ్ అండ్ సోలార్. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనకి లో ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే ఎన్వైర్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపించదు కంపేర్ టు విండ్ అండ్ సోలార్. ఒక విండ్ అండ్ అలాగే సోలార్తో కంపేర్ చేసుకుంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది లెస్ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట ఎన్వైర్మెంట్ మీద. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చీప్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కెన్ జనరేట్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఫ్రమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ మేకింగ్ ఇట్ చీప్ సోర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ. సో చీప్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది చీప్గా రావడం. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ని యూజ్ చేసుకొని మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిలయబుల్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ రిలయబుల్ ఎనర్జీ సోర్స్. ఇందులో ఏంటంటే మనకి ఇది రిలయబుల్ ఎనర్జీ సోర్స్ అనమాట న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది. అండ్ క్రియేట్స్ జాబ్. ది న్యూక్లియర్ పవర్ ఇండస్ట్రీ క్రియేట్స్ జాబ్స్. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనకి చాలా జాబ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అండ్ రిక్వైర్లెస్ స్పేస్ అనమాట. స్పేస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రిక్వైర్స్ లెస్ స్పేస్ దెన్ కంపేర్ టు ద పవర్ స్టేషన్ ఆఫ్ సిమిలర్ సైజ్. సో వేరే వాటితో కంపేర్ చేసుకుంటే కనుక ఈ యొక్క పవర్ స్టేషన్కి చాలా తక్కువ స్పేస్ అనేది పడుతుంది. అండ్ ఇప్పటి వరకు మనం చూసింది అయితే అడ్వాంటేజెస్. అండ్ అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క డిసడ్వాంటేజెస్ కూడా ఇప్పుడు మనం చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ వన్ ఏంటంటే వేస్ట్ అనమాట. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ రేడియో యాక్టివ్ వేస్ట్ దట్ ఈస్ హజారద్ అండ్ లాస్ట్ ఫర్ 1000 of years. సో ఇదేంటంటే వేస్ట్ అనేది జనరేట్ చేసిద్ది. లైక్ రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది జనరేట్ చేసిద్ది. అదొక డిసడ్వాంటేజెస్. ఎందుకు అంటే ఇది రేడియో యాక్టివ్ వేస్ట్ అంటే ఎలాంటిది హజారద్ వేస్ట్ అనమాట. లాస్ట్ 1000 of years నుంచి ఇది రిలీజ్ చేస్తూనే ఉంది ఒక వేస్ట్ అనేది. సో ఆ వేస్ట్ అనేది అలా ఉండిపోతుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ అనమాట. ఎందుకంటే దానివల్ల ఎన్వైరన్మెంట్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ వేస్ట్ వల్ల. అండ్ వచ్చేసి కాస్ట్. Building a nuclear power plant is expensive and there are additional costs for safety, water removal and storage. సో మనకి కాస్ట్ అనేది కూడా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో అంటే దాన్ని బిల్డ్ చేయడానికి మనకి చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ దేర్ ఆర్ అడిషనల్ కాస్ట్ ఫర్ సేఫ్టీకి కూడా చాలా అడిషనల్ కాస్ట్ అనేది ఉంటుంది దాన్ని సేఫ్టీగా ఉంచడానికి.
అండ్ అలాగే వేస్ట్ రిమూవల్కి కానీ స్టోరేజ్కి కానీ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అదొక వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసి వాటర్ ఇంటెన్సివ్. ఈ వాటర్ ఇంటెన్సివ్లో మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది వాటర్ ఇన్సెంటివ్కి యూజ్ అవుతుంది. సో అంటే వాటర్ అనేది ఎక్కువగా యూజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్. అండ్ రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పోజ్ ఏ రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఏంటంటే యాక్సిడెంట్స్ అంటే రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ రిలవబుల్ ఎనర్జీ రీసోర్స్. నాన్ రినవబుల్ ఎనర్జీ రీసోర్స్ గురించి అయితే చూద్దాము. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ అ నాన్ రినవబుల్ ఎనర్జీ రీసోర్స్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది నాన్ రినవబుల్ ఎనర్జీ రీసోర్స్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ ఇన్ ది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఓవరాల్గా వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డౌట్ రిలేటెడ్ వీడియో అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.